అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారి నవలలు కావాలని చాలామంది అడుగుతున్నారండి. అందుకే ఆయన రచించిన మరొక సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక నన్ను చంపకండి 4వ భాగం. ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇక కథలోనికి వెళితే, శేఖర్కి శారద రాసిన ఉత్తరం యుగంధర్ చదివి ఆ ఉత్తరం మడిచి ఒక కవర్లో పెట్టి, శేఖర్ నిర్దోషి అని ఈ ఉత్తరం వల్ల ఎలా రుజువు అవుతుంది అని అడిగాడు. లత తండ్రి వైపు చూసింది. నాన్నగారు, ఈ కేసు గురించిన వివరాలు యుగంధర్ గారికి చెప్పండి అని అన్నది. శేఖర్ గతం గురించి రామ్మూర్తి చెప్పడం ప్రారంభించాడు. నా పేరు యుగంధర్. నేను డిటెక్టివ్ని, లాయర్ని. నీ తరపున దర్యాప్తు చేసి కోర్టులో వాదించమని రామ్మూర్తి గారు, ఆయన కుమార్తె లత నన్ను కోరారు అని అన్నాడు యుగంధర్. శేఖర్ బెదురుతూ చుట్టూ చూశాడు. వార్డర్ దూరంగా వెళ్ళిపోయాడు. యుగంధర్ని చూసి తల ఊపాడు శేఖర్. నేను మొదట నిన్ను అడిగే ప్రశ్న, నువ్వు శారదని హత్య చేశావా అని. లేదు. నువ్వు నిర్దోషివే అయితేనే నేను నీకు సహాయం చేయగలను. కనుక అబద్ధం చెప్పకుండా నువ్వు హత్య చేసి ఉంటే నా దర్యాప్తు విషయం రుజువు చేయటానికి ఉపయోగపడుతుంది. నేను ఎవరినీ హత్య చేయలేదు. నేను నిర్దోషిని. యుగంధర్ తల ఊపాడు. అసలు ఏం జరిగిందో చెప్పు. నిజం చెప్పు. ఏదీ దాచకు. పూర్తిగా నిజం చెప్పు. నువ్వు నిజం చెబితేనే నేను హత్య గురించి కనుక్కోగలుగుతాను. శేఖర్ 2 నిమిషాలు మౌనంగా ఉండి, ఏం జరిగింది? పోలీసులు నన్ను పట్టుకున్నారు, అంతే. శారదని హత్య చేశావా అని అడిగారు. లేదన్నాను. నేను అబద్ధం చెబుతున్నానని, హత్య చేసినట్లు నిదర్శనాలు ఉన్నాయని బెదిరించారు. జైల్లో పెట్టారు. శారదని నువ్వు హత్య చేయలేదు. సరే, హత్య గురించి నీకు ఏమీ తెలుసో అది చెప్పు. నాకు అసలేమీ తెలియదు. యుగంధర్ విసుగ్గా చూశాడు. శేఖర్, నేను నీకు సహాయం చేయటానికి వచ్చాను. ఆ విషయం జ్ఞాపకం ఉంచుకో. నువ్వు అన్ని విషయాలు నాతో చెబితే కానీ నీకేమీ సహాయం చేయలేను. చెబుతున్నాను గదా నిజం అన్నాడు శేఖర్. రండి రండి, కబురు పంపకపోయారా? నేనే వచ్చేవాణ్ణి కదా అన్నాడు రామ్మూర్తి. యుగంధర్ అతని ఇంటికి రాగానే, మీతో ఒక విషయం చెప్పటానికి వచ్చాను. చెప్పండి. యుగంధర్ కంఠస్వరం వినబడగానే లత కూడా హాల్లోనికి వచ్చింది. శేఖర్ తత్వం నాకు అర్థం కావటం లేదు. నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. తను నేరం చేయలేదంటాడే కానీ ఇంకేమీ చెప్పటం లేదు. ఏదో దాస్తున్నాడు. అతని ప్రవర్తన బట్టి అతడు దోషేనేమోనని నాకు అనుమానం కలుగుతుంది అన్నాడు యుగంధర్. రామ్మూర్తి ఏం జవాబు చెప్పాలో తోచక తికమక పడుతున్నాడు. యుగంధర్ గారు, శేఖర్ వైఖరి ఎందుకు అలా ఉందో ఊహించటం కష్టం కాదు. 3 ఏళ్ల క్రితం అతన్ని పోలీసులు పట్టుకున్నప్పుడు అతనికి ఒక లాయర్ని ఏర్పాటు చేశారట. అంతా విని ఆ లాయర్ శేఖర్ని నేరం ఒప్పుకోమని చెప్పాడట. అదొక్కటే మార్గమని నచ్చచెప్పాడట. ఇప్పుడు మీరు అలాగే హత్య చేశానని అతన్ని ఒప్పుకోమని చెబుతారేమోనని భయపడుతున్నాడేమో అన్నది లత. యుగంధర్ భుజాలు చరిచాడు. అది కారణమై ఉండవచ్చు. రేపే మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ ప్రారంభం అని అన్నాడు. అతన్ని నేను కలుసుకోవటానికి వీలుంటుందా అని అడిగింది లత. కానీ చాలాసేపు మాట్లాడడానికే వ్యవధి ఇవ్వరు. నిమిషమైనా చాలు అన్నదామె. శేఖర్ అని పిలిచింది లత. శేఖర్ తల ఎత్తాడు. నీళ్లతో నిండిన లత కళ్ళు చూడగానే అతని కళ్ళల్లోంచి నీళ్లు జలజల రాలాయి. ఎందుకు వచ్చావు? నా స్నేహితురాలువని తెలిస్తే నీకెంత నామర్దా అని అన్నాడు వణుకుతున్న కంఠస్వరంతో. ప్లీజ్ అలా మాట్లాడకు. నాకేడుపు వస్తుంది. నీకు ఒక విషయం చెప్పటానికి వచ్చాను. డిటెక్టివ్ యుగంధర్ చాలా తెలివైనవారు, మంచివారు. ఆయన నీ నిర్దోషిత్వం రుజువు చేయగల సమర్థులు. ఎటొచ్చి నువ్వు ఆయనతో ఉన్నది ఉన్నట్లు, జరిగినది జరిగినట్లు చెప్పాలి. ఏదీ దాచకూడదు. నేరం చేశానని ఒప్పుకోమని ఆయన ఎన్నటికీ చెప్పరు. లత, నీకింకా ఎందుకు ఆశ? వద్దు, అటువంటి ఆశలు పెట్టుకోకు. నన్ను మర్చిపో. శేఖర్, ఏమిటా మాటలు? శేఖర్, నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగింది లత దీనంగా. ఎంత ఆపుకున్నా ఆగకుండా శేఖర్కి ఏడుపు వచ్చేస్తుంది. లత, నువ్వు నా ప్రాణం. అయితే నా కోసం నన్ను సంతోషపెట్టడానికి నువ్వు యుగంధర్ గారికి జరిగిందంతా చెప్పవు? తల ఊపాడు శేఖర్. అంతలో వార్డర్ వచ్చి శేఖర్ని రమ్మని పిలిచాడు. ఇప్పుడైనా జరిగింది ఏదీ దాచకుండా చెబుతావా అని అడిగాడు యుగంధర్.
క్షమించండి. లాయర్లలో నాకు నమ్మకం లేనందువల్ల అలా ప్రవర్తించాను. శారదని మానభంగం చేసినందుకు నాకు 3 ఏళ్ల జైలు శిక్ష పడిందని మీకు తెలుసుననుకుంటాను. ఆ కేసు వివరాలు కూడా చెప్పనా? చెప్పు. శేఖర్ చెప్పడం ప్రారంభించాడు. నిజానికి తన తప్పు ఏమీ లేకపోయినా తన మీద ఆ కేసు ఎలా వచ్చింది చెప్పాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత తను మద్రాసుకి రావటం, ఉద్యోగంలో చేరటం, కాలేజీలో చదువు ప్రారంభించటం, లతతో పరిచయం, తర్వాత శారద తనకి ఆకస్మికంగా తటస్థపడటం, కారు చెడిపోయిందన్న మిష మీద తనని పిలిపించి మాట్లాడిన మాటలు అన్నీ చెప్పాడు. ఎంత ఆలోచించినా నాకు అర్థం కాలేదు. ఎందుకు నా వెంట అలా పడిందో. తన కారు చెడిపోయిందని ఆ తర్వాత 2 సార్లు కబురు చేసింది వర్క్షాప్కి. నేను వెళ్లకుండా ఇంకొక మెకానిక్ని పంపే ఏర్పాటు చేశాను. ఓ సాయంత్రం వర్క్షాప్కి కొంచెం దూరంలో నా కోసం కాపు కాసింది. నన్ను కారెక్కమని బలవంతం చేసింది. నాతో మాట్లాడాలన్నది. నిజానికి నాకు శారదంటే ద్వేషం లేదు, అసహ్యమూ లేదు. నా జీవితంతో పాటు ఆమె జీవితం కూడా నాశనమైందని విన్న తర్వాత ఆమె మీద నాకు జాలి కూడా కలిగింది. నన్నెందుకిలా వేధిస్తున్నావు? నేనొక అమ్మాయిని ప్రేమించాను. నువ్వు ఇలా నన్ను వెంబడించటం చూస్తే ఆ అమ్మాయి ఏమనుకుంటుంది అని అడిగాను కోపంగా. ఆ అమ్మాయి కూడా నిన్ను ప్రేమిస్తున్నదా అని అడిగింది శారద. తల ఊపాను. నువ్వు జైలుకి వెళ్ళి వచ్చావని తెలుసా అని అడిగింది. మళ్ళీ తల ఊపాను. తప్పంతా నాదని, నీ తప్పు ఏమీ లేదని చెప్పి ఉంటావు అని అన్నది. అవును, తప్పు నీదేగా, నిజమే చెప్పాను నేను అన్నాను. నమ్మిందా అని అడిగింది. నమ్మింది. నేనంటే చాలా ఇష్టం, గౌరవం అన్నాను. మళ్ళీ నవ్వి, ఆ అమ్మాయికి ఏదైనా మచ్చ ఉన్నదేమో, చదువుకున్నదా బీదవాళ్ళా అని అడిగింది. చాలా అందమైనది, స్కూల్ ఫైనల్ చదువుతోంది, వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఉద్యోగి అన్నాను గర్వంగా. శారద మళ్ళీ నవ్వి, ఆడవాళ్ళకి నువ్వంటే అంత పిచ్చి ఎందుకో, నీలో ఏదో ఆకర్షణ ఉంది అని. మరుక్షణం సీరియస్ అయిపోయి, ఇప్పుడు కాదు కానీ తర్వాత ఎప్పుడైనా ఆ అమ్మాయికి నీ మీద గౌరవం తగ్గవచ్చు. ఏదో సందర్భంలో నీ మీద అనుమానం కలగవచ్చు. కోర్టులో విచారణ జరిపి నువ్వు నేరం చేసినట్లు రుజువై నీకు 3 ఏళ్లు శిక్ష వేశారు. నువ్వు నేరం చేయలేదనేందుకు నీ మాట ఒకటి తప్ప వేరే రుజువేం లేదు కదా అని అన్నది. ఎలా ఉంటుంది రుజువు అని అడిగాను. నువ్వు నేరం చెయ్యలేదని, తప్పంతా నాదేనని, నీ తప్పు ఏమీ లేదని నేను ఉత్తరం రాసి ఇస్తాను. అది నీ దగ్గర ఉంచుకో, ఏనాటికైనా పనికి వస్తుంది అని అన్నది. శారద ఆ మాటలు అనగానే నాలో రకరకాల అనుమానాలు, ఆశలు చెలరేగాయి. అవును, శారద అన్నట్లు ఎప్పుడో ఏదో సందర్భంలో లతకి నా మీద అనుమానం కలగవచ్చు. ఆమె అనుమానం తీర్చటానికి అవసరమైతే నా నిర్దోషిత్వం రుజువు చేసుకోవటానికి నాకు అవకాశం లభిస్తుంది. అంతేకాదు, న్యాయ చట్టాల గురించి నాకు తెలియదు. కానీ అలాంటి ఉత్తరం ద్వారా నా నిర్దోషిత్వం బహిరంగంగా ప్రకటించుకోవటానికి అవకాశం ఉండవచ్చు అనుకున్నాను. నిజంగా అలా ఉత్తరం రాసి ఇస్తావా అని అడిగాను. ఎందుకివ్వను? నాకేమిటి కష్టం? నన్నెవరూ ఏమనగలరు అని అన్నది. థ్యాంక్స్ శారదా, నువ్వు అలాంటి ఉత్తరం రాసి ఇస్తే నీ వల్ల నాకు అపకారం జరిగిందనే విషయమే మర్చిపోతాను అన్నాను. అయితే నాకు ఒక ఉపకారం చేసి పెట్టాలి అన్నది. ఏమిటది అడిగాను. నాకొక స్నేహితుడుండేవాడు ఒకప్పుడు. అతని మోహంలో పడి అతనికి కొన్ని ఉత్తరాలు రాశాను. అవి దగ్గర పెట్టుకుని ఇప్పుడు నన్ను బెదిరించి డబ్బు గుంజుతున్నాడు. అతని నుంచి ఆ ఉత్తరాలు సంపాదించి పెట్టాలి అని అన్నది. అతడెవడో దాచుకున్న ఉత్తరాలు నేను ఎలా సంపాదించగలుగుతాను అన్నాను. సులభమే, అతను ఆ ఉత్తరాలు ఎక్కడ దాచినది నాకు తెలుసు. అయితే నువ్వే వెళ్ళి తీసుకోవచ్చు కదా. అది నేను వెళ్ళే చోటు కాదు, మగవాళ్ల హాస్టల్. నువ్వు వెళ్ళవచ్చు అన్నది. అతనెవరు అడిగాను. అతని పేరు జగన్నాథం, సెయింట్ థామస్ కాలేజీలో లెక్చరర్, హాస్టల్ వార్డెన్ కూడా. ఆ ఉత్తరాలు నీ భర్తకి చూపిస్తే మాత్రం నీకు కలిగే పెద్ద నష్టం ఏముంది? నువ్వు పవిత్రంగా ఉండటం లేదని నీ భర్తకి తెలుసు కదా అన్నాను. ఆ విషయం కాదు, ఇంకా కొన్ని విషయాలు ఎవరికీ తెలియకూడనివి ఆ ఉత్తరాలలో రాశాను. చెప్పు, ఈ పని చేస్తావా లేదా అని అడిగింది. ఎవరో పరిచయం లేని అతని హాస్టల్లోనికి వెళ్ళి గదిలో దాచిన ఉత్తరాలు ఎలా తీసుకురావటం అడిగాను. దొంగతనం కాదు, నేరమేమీ ఉండదు. నాకో ప్లాను తెలుసు. ఆ ప్లాను ప్రకారం చేస్తే సరి. ఏమిటది అడిగాను. తర్వాత చెబుతాను.
రాత్రి 8 గంటలకి నువ్వు మా ఇంటికి రాగలవా అని అడిగింది. నీ ఇంటికా? అవును, ఆయన ఊళ్ళో లేరు, ఎల్లుండికి గానీ రారు. రేపు గోర్ఖా జవాన్కి సెలవు ఇస్తాను. తిన్నగా షెడ్లోనికి రా, నేను షెడ్లో నీ కోసం కాచుకుని ఉంటాను. ఉత్తరం రాసిపెట్టి తయారుగా ఉంచుతాను అన్నది. పోనీ ఇంకెక్కడైనా మనం కలుసుకోకూడదు అడిగాను. వద్దు, నన్ను షెడ్లో కలుసుకోమనటానికి కారణం ఉంది. తప్పకుండా రా, నీకోసం కాచుకునుంటాను అని కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది శారద. ఆమెను కలుసుకున్న విషయం నేను ఎవరికీ చెప్పలేదు. శారద చెప్పిన విషయాలే ఆలోచిస్తూ ఆ రాత్రంతా గడిపాను. మర్నాడు ఆమె ఇంటికి వెళ్ళటమా వెళ్ళకపోవటమా అనేది సమస్య అయింది. ఎవరినీ సలహా అడగను. శారద చెప్పినట్లు చేస్తే మళ్ళీ ఏం చిక్కుల్లో పడతానో అన్న భయం. కానీ ఆమె నుంచి ఉత్తరం సంపాదించి స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్కి చూపిస్తే నన్ను చీటికి మాటికి పోలీస్ స్టేషన్కి లాక్కెళ్లరు. అయినా ముందే ఈ ఆలోచనలు ఎందుకు? ఆ జగన్నాథం నుంచి ఉత్తరాలు సంపాదించే పథకం చెప్పిన తర్వాత ఆలోచించవచ్చును కదా అనుకున్నాను. మర్నాడు సాయంకాలం ట్యుటోరియల్ కాలేజీలో లతని కలుసుకోగానే ఆమెతో ఇంటి వరకు రావటానికి వీలుండదని, నాకొక చిన్న పనున్నదని చెప్పాను. కాలేజీ నుంచి 7:15 కల్లా బయలుదేరాను. శారద ఇల్లు 2 ఫర్లాంగుల దూరం. సరిగ్గా 8 గంటలకి రమ్మన్నది. నేను ఆమె ఇల్లు చేరుకునేటప్పటికి 8 గంటలకి ఇంకా 5 నిమిషాలున్నది. షెడ్లోనికి రమ్మన్నది. సరిగ్గా 8 గంటలకి షెడ్లోనికి వస్తుందేమో అనుకుని శారద ఇంటికి కొంచెం దూరంలో 5 నిమిషాలు నిల్చుని సరిగ్గా 8 గంటలకి ఇంటికి వెళ్ళాను. గోర్ఖా లేడు గేటు దగ్గర. తిన్నగా షెడ్ వైపు వెళ్ళాను. ఇంట్లో దీపాలు వెలుగుతున్నాయి, కానీ ఎవరూ కనిపించటం లేదు. షెడ్ తలుపు మూసి ఉంది, తాళం వేసి లేదు. నెమ్మదిగా తలుపు తెరిచాను. చీకటిగా ఉంది. లోపలికి వెళ్ళి శారదా అని పిలిచాను. జవాబు లేదు. ఇంకా షెడ్లోనికి రాలేదేమో అనుకుని వెళ్ళి తలుపు దగ్గరికి వేశాను. శారద కాక ఇంకెవరైనా షెడ్లోనికి వస్తే నేను ఏం చేయాలి? అక్కడ ఎందుకున్నానని చెప్పాలి? కార్ రిపేర్ చేయటానికి వచ్చానని అబద్ధం చెప్పాలి. కనీసం రిపేర్ చేస్తున్నట్లు నటించాలి అనుకుని కార్ పార్కింగ్ లైట్స్ వేద్దామని తలుపు తీశాను. వెనక సీట్లో ఎవరో కూర్చున్నట్లుగా మసకగా కనిపించింది. చటుక్కున తలుపు మూసేసి శారదా అని పిలిచాను నెమ్మదిగా. పలకలేదు. శారదా మాట్లాడవేం అన్నాను. అప్పటికీ జవాబు లేదు. చటుక్కున వెనక తలుపు తెరిచి దీపం వెలిగించాను. మొహం కనిపించటం లేదు. వీపు కనిపిస్తోంది. వెనక సీట్లో బోర్లా పడుకుని ఉంది. 2 కాళ్ళు కిందికి వేళ్లాడుతున్నాయి. మైకం వచ్చిందో ఏమో అనుకుంటూ కంగారుగా దగ్గరికి వెళ్ళి శారదా అని పిలుస్తూ భుజం తట్టాను. లేవలేదు, కదలలేదు, పలకలేదు. 2 భుజాలు పట్టుకుని నా వైపు తిప్పాను. అప్పుడు కనిపించింది. రొమ్ము మీద రక్తం. ఆమె జాకెట్టు, చీర, కారు సీటు రక్తంతో తడిసిపోయాయి. ఆమెను నా వైపు తిప్పుతున్నప్పుడు నా చేతులకి షట్టకి రక్తం అంటింది. ఆమె మొహం వికృతంగా ఉంది. కళ్ళు తెరుచుకునే ఉన్నాయి. నోరు మూసుకుని ఉన్నది, కానీ నాలిక బయటకు వెళ్ళుకు వచ్చింది. జాకెట్టు చిరిగిపోయి ఉంది. ఆ చిరుగులోంచి లోదుస్తులు బయటికి వేలాడుతున్నాయి. చీర కొంగు 2 చీలికలైంది. అంతేకాదు, గెడ్డం మీద, చంపల మీద, మెడ మీద ఎర్రటి గీరలు, గాయాలు ఉన్నాయి. ఊపిరి లేదు. ప్రాణం పోయిందని తెలుసుకున్నాను. ఒళ్ళు ఇంకా వెచ్చగానే ఉంది. అంటే ప్రాణం పోయి అప్పటికి చాలాసేపు కాలేదన్నమాట. 5 నిమిషాల పాటు నా మనసులోనికి ఏ ఆలోచన రాలేదు. మొద్దుబారిపోయింది. శవాన్ని చూస్తూ కూర్చున్నాను. షెడ్లో గాలి లేకపోవటం వల్ల, నేను చూసిన దృశ్యం వల్ల తల తిరిగినట్లయింది. చేత్తో కళ్ళు నులుపుకున్నాను. తడిగా జిగటగా రక్తం మొహానికి అంటేటప్పటికీ తెలివి వచ్చినట్లయింది. అప్పుడు నా పరిస్థితి గురించి ఆలోచించాను. నేను ఎంత ప్రమాద స్థితిలో పడ్డది తెలిసింది. శారదని ఎవరో హత్య చేశారు, కత్తితో పొడిచారు. అంతవరకు అర్థమవుతూ ఉంది. నేను వెళ్ళి పోలీసులకు రిపోర్ట్ చేస్తే నా మాట నమ్మరు. ఆమె మీద కసి పెట్టుకుని నేనే ఆమెని హత్య చేశానని అంటారు. జైలులో పెడతారు, విచారణ చేస్తారు. నా కళ్ళ ముందు కోర్టు విచారణ అంతా సినిమాలా కనిపించింది. నాకు ఉరిశిక్ష వేస్తారు. ముచ్చెమటలు పోసాయి. ఒళ్ళంతా వణకడం ప్రారంభించింది. పోలీసులకి చిక్కానా నాకు ఉరిశిక్ష తప్పదు. నాకు విరుద్ధంగా ఇంత సాక్ష్యం ఉండగా భగవంతుడు కూడా నన్ను రక్షించలేడు. తప్పించుకుపోవాలి. ఈ ప్రాంతంలో ఉండకూడదు. వీలైతే ఈ దేశం నుంచి పారిపోవాలి. శారద హ్యాండ్ బ్యాగ్ కోసం నా కళ్ళు వెతికాయి.
క్రింద పడున్నది తీశాను. అందులో ఒక కట్ట నోట్లు కనిపించాయి. లెక్క పట్టలేదు. జేబులో పెట్టుకున్నాను. ఒక కాగితం కనిపించింది. తీసుకున్నాను. అది శారద నాకు రాసి ఇస్తానన్న ఉత్తరం. షెడ్లో నుంచి బయలుదేరాను. గేటు దాటుతుండగా ఒక కారు లోపలికి వచ్చింది. కారు లైట్స్ వెలుగులో కారులో ఉన్న వాళ్ళకి నేను స్పష్టంగా కనిపించి ఉంటాను. పరిగెత్తాను. పార్కులో కాసేపు ఆయాసం తీర్చుకుని నా గదికి వెళ్ళాను. అక్కడి నుంచి టాక్సీ ఎక్కి తిన్నగా సెంట్రల్ స్టేషన్కి వెళ్ళి బొంబాయికి టికెట్ కొన్నాను. స్టేషన్లో ఒక కవర్ కొని అందులో శారద నాకు రాసిపెట్టిన ఉత్తరం పెట్టి ఒక చిన్న కాగితం మీద లతకి, నేను నిర్దోషిని. నా మాట నమ్ము. బహుశా మళ్ళీ ఈ జన్మలో మనం కలుసుకోలేమేమో. శేఖర్ అని రాసి పోస్ట్ బాక్స్లో పడేశాను. బొంబాయి మెయిలు ఇంకొక 10 నిమిషాల్లో బయలుదేరుతుందనగా కొంతమంది పోలీసులు స్టేషన్లోనికి వచ్చారు. ప్లాట్ఫామ్ మీద జనాన్ని, రైలు పెట్టెల్లో ఉన్న ప్రయాణికులని పరీక్షగా చూస్తూ వెతుకుతున్నారు. నా కోసమే వచ్చి ఉంటారని అప్పుడే తెలిసింది నాకు. ఒక పెట్టెలోనికి ఎక్కి బాత్రూంలో దాక్కుందామనుకున్నాను. నా దురదృష్టం, బాత్రూం తలుపు మూసి ఉంది. ఎవరో ఉన్నారు లోపల. ఆ పెట్టెలోంచి కిందకి దిగడమా లేక ఆ పెట్టెలోనే ఎక్కడైనా నక్కి కూర్చోవటమా అన్న సందిగ్ధంలో ఉండగా పోలీసులు ఆ కంపార్ట్మెంట్ దగ్గర ఆగారు. నా గుండె దడదడమంటున్నది. నన్ను చూడగానే ఒక కానిస్టేబుల్, అదిగో వాడే అన్నాడు. త్యాగరాయ నగరం డివిజన్ కానిస్టేబుల్ అతను. ఎదురు తిరిగి ప్రయోజనం లేదు. తప్పించుకుని పారిపోలేను. నన్ను పోలీస్ హెడ్ క్వార్టర్స్కి తీసుకువెళ్లారు. చాలామంది పోలీసు ఉద్యోగులు నా చుట్టూ చేరి 1,00,000 ప్రశ్నలు అడిగారు. నేను వేటికి జవాబు చెప్పలేదు. నేను నిర్దోషిని అని అన్ని ప్రశ్నలకి ఒకటే జవాబు చెప్పాను అని శేఖర్ నిట్టూర్చి, యుగంధర్ గారు, నేను చెప్పినదంతా నిజం. మీరు నన్ను నమ్మకపోవచ్చు, కానీ నిజం అది అన్నాడు. యుగంధర్ శేఖర్ని ఆపాదమస్తకము పరీక్షగా చూశాడు. ఇదంతా నిజమేనా? నిజమే అయి ఉంటే పాపం విధి ఈ కుర్రవాణ్ణి ఎన్ని కష్టాలకు గురి చేసిందో అనుకున్నాడు. శేఖర్, దాచకుండా అంతా నిజం చెప్పేశావా? ఇంకేమైనా విషయాలు దాచావా అని అడిగాడు. లేదు, నాకు తెలిసినవన్నీ చెప్పాను. నేను ఏదీ దాచలేదు. శేఖర్, నేను కొంత దర్యాప్తు చేస్తాను. నువ్వు నిజంగా నిర్దోషివే అయితే నిన్ను విడిపించటానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. ధైర్యంగా ఉండు. వెంటనే అధికారులకి కబురు పంపి వాంగ్మూలం రాసి ఇస్తానని చెప్పు. నాకు చెప్పిన విషయాలన్నీ స్టేట్మెంట్లో రాసి ఇవ్వి. రికార్డులో ఉండని. వస్తాను అన్నాడు యుగంధర్. యువర్ ఆనర్, శారద అనే స్త్రీ ఫిబ్రవరి 14వ తేదీ రాత్రి 8:10 7:50 మధ్య హత్య చేయబడిందని, ముద్దాయి శేఖర్కి ఆమెను హత్య చేయటానికి తగిన ప్రోద్బలము అవకాశము ఉన్నదని, ముద్దాయి శారదని హత్య చేశాడన్న అభియోగం నిర్ధారణ కావటానికి మరికొన్ని రుజువులు ప్రాసిక్యూషన్ ప్రవేశపెడుతుందని విన్నవిస్తున్నాను. నేరం జరిగిందని, ఆ నేరంతో ముద్దాయికి సంబంధం ఉన్నదని, ముద్దాయి ఆ నేరం చేసి ఉండవచ్చునని నమ్మదగిన సాక్ష్యాలు ఈ హత్య విచారణలో ప్రవేశపెడితే చాలు కనుక ప్రాసిక్యూషన్ వివరాలలోనికి పోనవసరం లేదు అని మెజిస్ట్రేట్ కోర్టులో ప్రాసిక్యూటర్ ఉపన్యాసం ప్రారంభించాడు. యువర్ ఆనర్, సామాన్యంగా ముద్దాయి ఇదివరలో చేసిన నేరాల గురించి ప్రస్తావించకూడదు, కానీ ఈ సందర్భంలో ముద్దాయి హత్య చేయటానికి కారణం నిరూపించేందుకు అవసరం కనుక ఆ విషయం ప్రస్తావించవలసి వస్తుంది. ముద్దాయి శేఖర్ 3 ఏళ్ల క్రితం హైదరాబాదులో ఉంటున్నప్పుడు హత్య చేయబడిన శారదని బలాత్కారంగా మానభంగం చేశాడు. ఆమె తల్లిదండ్రులు పోలీసులకి వెంటనే రిపోర్టు ఇవ్వగా ముద్దాయిని అరెస్టు చేశారు. తర్వాత విచారణ జరిగింది. ముద్దాయికి 3 ఏళ్ల శిక్ష పడ్డది. జైలు నుంచి విడుదలైన తర్వాత ముద్దాయి తిన్నగా మద్రాసుకి వచ్చాడు. తనని జైలుకి పంపటానికి కారకురాలైన శారద వివాహం చేసుకుని భర్తతో మద్రాసులో త్యాగరాయ నగరంలో నివసిస్తుందని కోర్టువారు జ్ఞాపకం ఉంచుకోవాలి. ముద్దాయి త్యాగరాయ నగరంలోని ఒక ఆటోమొబైల్ వర్క్షాప్లో పని సంపాదించాడు. అతను త్యాగరాయ నగరం సమీపంలోనే నివాసం ఏర్పాటు చేసుకున్నాడనే విషయాన్ని మనం గమనించాలి. శారద మోటార్ కారు రిపేరు చేసే నెపంతో ఆమె ఇంటికి ముద్దాయి వెళ్ళేవాడని, తర్వాత 1-2 సార్లు ఆమెని వీధిలో కలుసుకుని మాట్లాడాడని ప్రాసిక్యూషన్ రుజువు చేస్తోంది. తనని జైలుకి పంపినందుకు శారద మీద ముద్దాయి కసిపెట్టుకున్నాడు. అంతేకాదు, ఏ అనుభవం కోసం ఆమెని బలాత్కారం చేశాడో ఆ అనుభవం కోసం తహతహ చెందాడు. అందుకే జైలు నుంచి విడుదల కాగానే మద్రాసుకి వచ్చాడు. అవకాశం కోసం కాచుకునున్నాడు. ఫిబ్రవరి 14వ తేదీ రాత్రి 8 గంటలకి పూర్వం కొన్ని నిమిషాల నుంచి శారద ఇంటి ముందు ముద్దాయి కాపలా కాశాడు.
గోర్ఖా జవాను డ్యూటీలో లేడని తెలుసుకున్నాడు. ఏ మిష మీద శారదని మోటార్ షెడ్డులోనికి రప్పించాడో ఊహించాలి, లేదా ముద్దాయే చెప్పాలి. శారద మోటార్ షెడ్డులోనికి వెళ్ళింది. ముద్దాయి కూడా ఆ షెడ్లోనికి ప్రవేశించాడు. ఆమెను బలాత్కారం చేయబోయాడు. ఆమె పెనుగులాడింది. రక్కాడు, కొరికాడు, ఆమెని గాయపరిచాడు. అయినా ఆమె లొంగలేదు. ముద్దాయిలో కసి, ఆవేశము రెచ్చిపోయాయి. ఆమెను రొమ్ములో కత్తితో పొడిచాడు. ఆ పోటీకి శారద మరణించింది. ముద్దాయి శారద హ్యాండ్బ్యాగ్లో ఉన్న 440 రూపాయలను తీసుకుని ఆ ఇంట్లోంచి పరిగెత్తాడు. తన గదికి వెళ్ళి రక్తంతో తడిసిన చొక్కా ఉతికి బట్టలు ఒక సంచిలో పెట్టుకుని సెంట్రల్ స్టేషన్కి వెళ్ళి బొంబాయికి టికెట్ కొన్నాడు. రైలు ఇంకొక 5 నిమిషాలలో బయలుదేరుతుందనగా అరెస్టు చేయబడ్డాడు. ఇది ప్రాసిక్యూషన్ కేసు. ఈ వివరాలన్నింటినీ రుజువు చేసేందుకు కోర్టువారి అనుమతితో సాక్ష్యాలను ప్రవేశపెడతాను అని ఉపన్యాసం ముగించాడు ప్రాసిక్యూటర్. ప్రాసిక్యూటర్ మొదటి సాక్షిగా శారద ఇంట్లో వంటవాణ్ణి పిలిపించారు. నీ పేరు? రంగయ్య. ఫిబ్రవరి 14వ తేదీ నువ్వు ఎక్కడ ఉన్నావు? ఆ వేళ ఏం జరిగింది? నేను కోటేశ్వరయ్య గారి ఇంట్లో వంట పని చేస్తున్నాను. అంటే శారదమ్మ గారి ఇంట్లో. కోటేశ్వరయ్య గారు శారదమ్మ గారి భర్త. ఫిబ్రవరి 14వ తేదీన అయ్యగారు ఊళ్ళో లేరు. అమ్మగారు ఆ వేళంతా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు, ఇంటిలోనే ఉన్నారు. సాయంత్రం 7 గంటల ప్రాంతాలలో ఆమె కోసం జగన్నాథం గారు వచ్చారు. ఆయనతో చాలాసేపు మాట్లాడారు. నేను ఆమెను బతికుండగా చూడటం అదే ఆఖరుసారి. 8 గంటలప్పుడు ధనలక్ష్మి అమ్మగారు వచ్చారు. అమ్మగారేరని అడిగారు. ఇంట్లోనే ఉన్నారని చెప్పాను. అమ్మగారికి చెప్పటానికి ఆమె గదికి వెళ్ళాను. అమ్మగారు లేరు. అంతసేపు ఇంట్లో ఉన్న అమ్మగారు ఎక్కడికి వెళ్ళి ఉంటారా అనుకుంటూ కారు షెడ్లో ఉన్నదేమో చూద్దామని షెడ్లోనికి వెళ్ళాను. షెడ్ తలుపు తెరవగానే కారు కనిపించింది. కారు తలుపు తెరిచి ఉంది. కారు లోపల దీపం వెలుగుతోంది. కారు దగ్గరికి వెళ్ళాను. అప్పుడు చూశాను అమ్మగారిని. వెనక సీట్లో వెర్లకిల్లా పడుకున్నారు. రొమ్ము మీద రక్తం. కళ్ళు తెరుచుకుని ఉన్నాయి. చలనం లేదు. అమ్మగారు అంటూ చెయ్యి పట్టుకున్నాను. ప్రాణం లేదని గ్రహించి షెడ్లో నుంచి ఒక్క పరుగు తీశాను. ఇంట్లోనికి వెళ్ళి ధనలక్ష్మి అమ్మగారికి చెప్పాను. ఆమె వెంటనే చాలు చాలు అని రంగయ్యని వారించి, అంతే, క్రాసు పరీక్ష చేయవచ్చును అని అన్నాడు ప్రాసిక్యూటర్. డిటెక్టివ్ యుగంధర్ లేచి నిలబడ్డాడు. 6 అడుగుల 3 అంగుళాల పొడవున్న ఆ మనిషి కోర్టు రూమ్ మధ్య చెట్టులా ఉన్నాడు. కోర్టు జనంతో కిటకిటలాడుతోంది. డిటెక్టివ్ యుగంధర్ ముద్దాయి తరపున వాదించనున్నాడని తెలిసి చాలామంది చూడటానికి వచ్చారు ఆతృతగా. జగన్నాథం గారు తరచూ ఆ ఇంటికి వస్తుండేవారా అని అడిగాడు యుగంధర్. పూర్వం తరచూ వచ్చేవారండి. ఈ మధ్య మానేశారు. పూర్వం అంటే ఎంతకాలం క్రితం? 2 నెలల క్రితం. ఈ 2 నెలల్లో ఎన్నిసార్లు వచ్చి ఉంటారు? 2-3 సార్లు వచ్చి ఉంటారండి. అంతకుముందు? తరచూ వచ్చేవారు. ఒక్కొక్కప్పుడు రోజుకి 2 సార్లు కూడా వచ్చేవారు. మీ అయ్యగారు అంటే కోటేశ్వరరావు గారు జగన్నాథం వచ్చినప్పుడు ఇంట్లో ఉండేవారా? రంగయ్య జవాబు చెప్పకుండా ఉండిపోయాడు. నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పు అని అడిగాడు యుగంధర్. అయ్యగారు ఇంట్లో లేనప్పుడే జగన్నాథం గారు వచ్చేవారండి. ఫిబ్రవరి 14వ తేదీ సాయంకాలం 7 గంటలకి జగన్నాథం గారు వచ్చినప్పుడు మీ అయ్యగారు ఇంట్లో ఉన్నారా? లేరండి. జగన్నాథం గారు మీ అమ్మగారు ఏ గదిలో కూర్చున్నారు? అమ్మగారి గదిలోనే. అది మీ అమ్మగారి పడక గదా? అవును. మీ అమ్మగారు మోటార్ షెడ్లోనికి వెళ్ళటం నువ్వు చూసావా? లేదండి. జగన్నాథం గారు వెళ్ళిపోవడం చూసావా? లేదు. నువ్వు మోటార్ షెడ్లోనికి వెళ్ళినప్పుడు గంట ఎంత అయింది? 8:15 అయ్యుంటుందండి. కారు తలుపు తెరిచి ఉండబట్టి, కారు లోపల దీపం వెలుగుతుండబట్టి షెడ్ లోపలికి వెళ్ళి చూసావు, అంతేనా? అవునండి. శవం వెల్లకిల్లా పడి ఉన్నదా, బోర్లా పడి ఉన్నదా? వెల్లకిల్లానే ఉంది. అంతే అన్నాడు యుగంధర్. ప్రాసిక్యూటర్ రీడైరెక్ట్ ఎగ్జామినేషన్ చేస్తూ, మీ అయ్యగారు ఇంట్లో లేనప్పుడు మీ అమ్మగారితో మాట్లాడడానికి జగన్నాథం గారు ఒక్కరేనా, ఇంకా ఎవరైనా మగవాళ్ళు వచ్చేవారా అని అడిగాడు. ఇంకా కొంతమంది వచ్చేవారండి. వాళ్ళు ఏ గదిలోనికి వెళ్ళేవారు? అమ్మగారి పడక గదిలోనికే. తర్వాత ప్రాసిక్యూషన్ తరపున పోలీస్ సర్జన్ బోని ఎక్కాడు. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత యోగ్యతల గురించి ప్రశ్నలు అడిగి ప్రాసిక్యూటర్ డైరెక్ట్ ఎగ్జామినేషన్ ప్రారంభించారు. ఫిబ్రవరి 14వ తేదీన మీరు శారద అనే ఆమె శవాన్ని పరీక్ష చేశారా? చేశాను.
శవాన్ని చూసి మొదట పరీక్షించినప్పుడు మీరు గమనించిన విషయాలేమిటి? శవం మోటార్ కారు వెనక సీటులో వెల్లకిల్లా పడి ఉన్నది. రొమ్ము దగ్గర, జాకెట్ మీద, చీర మీద రక్తం ఉంది. కళ్ళు రెండూ తెరుచుకుని ఉన్నాయి. నాలిక కొద్దిగా బయటికి వెళ్ళుకు వచ్చింది. శవం అప్పటికింకా కొయ్యబారలేదు. కారిన రక్తం కూడా పూర్తిగా గడ్డగట్టలేదు. చెంపల మీద, మెడ వద్ద గీరలున్నాయి. కొద్దిగా రక్తం చిమ్మింది ఆ గాయాల నుంచి. అప్పటికి ప్రాణం పోయి దాదాపు 1 గంట సేపు అయి ఉండవచ్చునని నిర్ణయించాను. ఆ తర్వాత మీరు శవాన్ని పరీక్ష చేశారా? చేశాను. శవ పరీక్ష వల్ల చావుకి కారణము, ప్రాణం ఎప్పుడు పోయిందో తేలిందా మీకు? తేలింది. 7:30 గంటలకి 8 గంటలకి మధ్య ప్రాణం పోయి ఉండాలని నిర్ణయించాను. పదునైన కత్తి ఆమె రొమ్ములో పొడవబడింది. 5వ 6వ పక్కటెముకల మధ్యగా కత్తి మొన సూటిగా గుండెల్లో గుచ్చుకోవటం వల్ల తక్షణం ప్రాణం పోయి ఉండాలి. రొమ్ము మీద కనబడ్డ రక్తానికి ఆ కత్తిపోటే కారణం. శవం మొహం మీద ఉన్న గీరలని, గాయాలని బట్టి హత్య చేయబడిన మనిషి హత్య చేస్తున్న మనిషితో పోట్లాడి ఉండాలని, ఆ పోట్లాటలో ఆ గాయాలు కలిగి ఉండాలని నిర్ణయించాను. జాకెట్ చిరిగిపోవటము, పెదాల మీద గాయము, చెంపలు కొరికినట్లు పళ్ళగాట్లు, వీటిని బట్టి హత్య చేయబడిన మనిషి బలాత్కారం చెయ్యబోగా ఆమె ఎదురు తిరిగి ఉంటుందని, ఆ విధంగా గాయపరిచి తర్వాత కత్తితో ఆమెను పొడిచి చంపి ఉండాలని నిర్ణయించాను అన్నాడు సర్జన్. సరే అన్నాడు ప్రాసిక్యూటర్ తల ఊపి. క్రాసు పరీక్ష చేసుకోవచ్చునని యుగంధర్కి చెయ్యి ఊపాడు. మీరు శవాన్ని కారులో చూసినప్పుడు శవం వెల్లకిల్లా ఉందని అన్నారు. అంటే మొహం పైకి, వీపు కారు సీటు మీద ఉన్నాయి కదూ అని అడిగాడు యుగంధర్ క్రాసు పరీక్ష ప్రారంభిస్తూ. అవును. మీరు శవాన్ని కారులో పరీక్ష చేసే ముందు ఎవరైనా శవాన్ని కదిల్చారేమో తెలుసుకున్నారా? ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని అడిగాను. ఎవరూ కదల్చలేదని తెలిసింది. తమరు శవాన్ని కారులో చూశారు. ఏ పరిస్థితిలో ఉన్నది చూశారు. గాయాలని బట్టి ఎలా చనిపోయింది నిశ్చయించారు. హత్య కారులోనే జరిగిందా అనే విషయం తెలుసుకున్నారా? కారులోనే జరిగింది. సీటు మీద రక్తం ఉంది. మరెక్కడైనా హత్య చేసి శవాన్ని కారులోనికి తీసుకువచ్చి పెట్టి ఉండవచ్చు కదా? లేదు. కత్తి పొడుచుకోగానే రక్తం చిమ్ముతుంది. హత్య చేసిన మనిషి చేతుల మీద, బట్టల మీద కూడా రక్తం చిమ్మి ఉంటుంది. కత్తి గుండెలో దిగడం వల్ల రక్తం కారుతూనే ఉంటుంది. హత్య చేసిన తర్వాత శవాన్ని కారులోనికి మోసుకువచ్చి ఉంటే నేల మీద, కారు ఉన్న ప్రాంతాలలో ఎక్కడి నుంచి మోసుకువచ్చారో అక్కడి నుంచి షెడ్ వరకు రక్తం చుక్కలు నేల మీద పడి ఉండేవి. కారు సీటు మీద తప్ప రక్తం మరెక్కడా లేదు అని అన్నాడు సర్జన్. కారుకి స్టీరింగ్ వీలు కుడివైపున ఉన్నది. హత్య చేయబడ్డ మనిషి తల ఎటున్నది, కాళ్ళు ఎటువైపున్నాయి అని అడిగాడు యుగంధర్. కాళ్ళు స్టీరింగ్ వీల్ వైపునున్నాయి కనుక ఆమె వెల్లకిల్లా పడుకుని ఉన్నప్పుడు ఎడమ చెయ్యి కారు ముందు భాగం వైపు, కుడి చెయ్యి కారు వెనక సీటు వైపు ఉన్నాయా? అవును. అయితే డాక్టర్, ఆమె పడుకునుండగా హత్య చేయబడ్డదా, కూర్చుని ఉండగా హత్య చేయబడ్డదా అని అడిగాడు యుగంధర్. పడుకుని ఉండగానే హత్య చేయబడ్డదని నా అభిప్రాయం. కూర్చునుండగా హత్య చేసి ఉంటే రక్తం క్రిందికి ఒళ్ళోనికి కారుతుంది. రొమ్ము మీద బట్టలు రక్తంతో తడిశాయి కానీ పొట్ట కిందకి రక్తం కారనేలేదు. డాక్టర్, రక్తం సీటు మీద నుంచి కారిందని చెప్పారు. ఆమె కాళ్ళు స్టీరింగ్ వైపు ఉంటే ఎడమ చెయ్యి స్టీరింగ్ అంచున ఉండి ఉండాలి. అంటే కత్తితో పడవగానే రక్తం కొంత రొమ్ము మీద నుంచి కుడివైపు కారినా ఎక్కువగా క్రింద ఉన్న తివాసీ మీదకి కారి ఉండాలి కదా అని అడిగాడు యుగంధర్. అవును. మరి తివాసీ మీద రక్తం ఉందా? లేదు. తివాసీ మీద రక్తం లేకపోవటానికి కారణం చెప్పగలరా? సర్జన్ నిమిషం పాటు కనుబొమ్మలు చిట్లించి ఆలోచించి, సారీ చెప్పలేను అని అన్నాడు. కథ కొనసాగుతుంది. కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు, నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.